హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఫస్ట్ రాష్ట్రీయ వార్తలు చూసుకున్నట్టయితే చైనా జపాన్ తరహాలో అభివృద్ధి టార్గెట్ అంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ 2025 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో పలు విషయాలపై మాట్లాడారు. చూద్దాం. ప్రపంచంతోనే పోటీ పడేలా స్కిల్డ్ యూత్ తయారు చేస్తున్నామంటూ కూడా నూతన రంగాల్లో కొంగొత్త మార్గాల అన్వేషణ జరుగుతుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. అభివృద్ధి ప్రతిబింబించేలా డాక్యుమెంట్ రూపకల్పన అంటూ 3 రీజియన్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అంటూ గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 8-9వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ లో రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు సమానంగా పంచడమే లక్ష్యంగా మెరుగైన విద్య, భద్రత, ఉత్తమ వైద్యం, ఉపాధికి పెద్దపీట వేసే విధంగా యువత, మహిళలు, రైతుల కోసం వినూత్న ప్రణాళికలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. బలహీన వర్గాలకు సొంత ఇల్లు కట్టించడమే తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. గృహ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ అగ్రతాంబూలం పడుతున్నట్టు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఇది కూడా ఇళ్ల నిర్మాణం కూడా ఒక లక్ష్యమే అంటూ కూడా తెలుస్తుంది. రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం అంటూ కూడా తను పేర్కొన్నారు. 482.21 కోట్లతో ఇప్పటికే 35,545 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇవి కాక ఇందిరమ్మ ఇండ్లకు మరో 22,500 కోట్ల బడ్జెట్ విడుదల చేసినట్టు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణలకు కమిషన్ల నియామకం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు కూడా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. హజ్ యాత్ర కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలంగాణ సర్కార్ తెలిపింది. గ్రూప్ 2 ర్యాంకర్లకు బిగ్ రిలీఫ్, సింగిల్ బెంచ్ తీర్పు విడుదల, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, 6 వారాలకు విచారణ వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం అంటూ ఇక్కడ జర్మన్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. సో అన్ని రంగాలకు అనుకూలమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. నైపుణ్యం ఉన్న యువతకు రాష్ట్రంలో కొదవలేదు అంటూ తను పేర్కొన్నారు. ఏటీసీలుగా పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది అంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ను పొల్యూషన్ ఫ్రీ చేసేందుకే కంపెనీలను తరలిస్తున్నారు అంటూ అవినీతి రహితంగా విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపడుతున్నామంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ ముఖ్యమంత్రి కాదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు భూములు దారాదత్తం, అవినీతి కాంగ్రెస్ పై పోరాడేందుకు కేడర్ కు త్వరలో శిక్షణా తరగతులు అంటూ కూడా తను పేర్కొన్నారు. కరెంటు నుంచి కాంటా దాకా రేవంత్ పాలనలో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారంటూ, కొనుగోలు కేంద్రాలు లేక ధాన్యం దళారుల పాలవుతుందంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండే అంటూ కూడా తను పేర్కొన్నారు. కేటీఆర్వి బలుపు మాటలు అంటూ కూడా ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. సో గోకుడుగాళ్ళు, గీకుడుగాళ్ళు, తాగుబోతులతో చెట్టా పట్టాలు అంటూ, అయ్యా కుటుంబం పేరిట రాజకీయాలు చేయను, నీకు సిగ్గు ఉంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలి అంటూ కూడా కేటీఆర్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నంత వరకే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు అంటూ కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తుందా అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే ఈ స్థానిక ఎన్నికలు పెట్టినట్టు కూడా తను వ్యాఖ్యానించారు. సిగాచి విచారణపై హైకోర్టు ఆగ్రహం, 54 మంది మృతి చెందారు, ఇంకా దర్యాప్తు సాగుతుందని చెప్పడం ఏంటి అంటూ పోలీసులపై న్యాయస్థానం సీరియస్ అయింది. శంషాబాద్ లోని స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో యువశక్తి నైపుణ్యానికి స్కై రూట్ ప్రతీక అంటూ తను వ్యాఖ్యానించారు. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లిన ప్రస్థానం మనది అంటూ వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత వృద్ధి చెందాలి అంటూ కూడా తను పేర్కొన్నారు.
ప్రైవేటు రంగాల్లోనూ అంతరిక్ష సంస్థలు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. సో శంషాబాద్ లోని స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతరిక్షంలో ఇదో మైలురాయి అని తను వెల్లడించారు. అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ కు 1000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ లో పోరాడాలి అంటూ కూడా ఎంపీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. చొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వాలా అంటూ కూడా పౌరసత్వానికి ఆధార్ కార్డు ప్రూఫ్ కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దివ్యాంగులను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఎస్సీ ఎస్టీ తరహా కొత్త చట్టం అవసరం అంటూ కూడా ఇక్కడ ఎస్సీ తీర్పిచ్చింది. సోషల్ మీడియాను నియంత్రించేలా 4 వారాల్లో చర్యలు చేపట్టాలి అంటూ కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు మనం క్రీడా వార్తలు చూసుకున్నట్టయితే దుమ్ము రేపిన దీప్తి 3.20 కోట్లతో సొంతం చేసుకున్న యూపీ వారియర్స్. ఆల్రౌండర్ దీప్తి శర్మ అత్యధిక ధర. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కేర్ కు 3 కోట్లు. ముగిసిన WPL మెగా వేలం. ఇక్కడ మనం అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నారు అంటూ కూడా ఇక్కడ పాకిస్తాన్ జైలు అధికారులు వెల్లడించారు. మృతి వార్తలు వారు ఖండించారు. ఆయనకు మంచి భోజనం పెడుతున్నారు అంటూ కూడా వెల్లడించారు. నిన్నటి దాకా చూసుకున్నట్టయితే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పరిస్థితులు చాలా విషమంగా ఉన్నాయో లేదా తను మరణించి ఉంటారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. దీన్ని ఖండించి ఇప్పుడు పాకిస్తాన్ జైల్లో అధికారులు తను బ్రతికే ఉన్నారు, తను క్షేమంగానే ఉన్నారు అంటూ కూడా వివరించారు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.